నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సంపాదించిన మెలియపుట్టి మండల విద్యార్థులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసింహప్రసాద్ పండ అభినందనలు తెలిపారు. కోసమాల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సలానవాసి గీత అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారచల్లి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ తరపున మండల విద్యాశాఖ అధికారులు సవర దేవేంద్రరావు, మల్లారెడ్డి, పద్మారావు పాల్గొన్నారు. వేదికను అందజేసినటువంటి మరి చాలా ఆర్నెస్లు ఈ పాఠశాల కోసమే శ్రమిస్తున్నటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే మిత్రులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మోస్ట్ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు అయినటువంటి పద్మనాభరావు గారికి, ఎంఏ2 గారికి, మరో ముఖ్య వ్యక్తి ఈ కార్యక్రమం నిర్వహణకు అన్ని రకాల మరి ఈ మీకు ఇస్తున్నటువంటి మెమోంటోస్ అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రైజ్ ఇస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ మరి అందరికీ మార్గదర్శి సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు, అలాగే మన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులైనటువంటి రామరాజు ట్రస్ట్ వారికి, రామరాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా ఉపాధ్యాయ బృందం, పూర్ణచంద్రరావు సార్, మిగతా టీం అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేరే పాఠశాల నుండి వచ్చినటువంటి టీచర్స్కు నమస్కారాలు. ముఖ్యంగా కోరిన వెంటనే విచ్చేసినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ కొద్దిమంది రావడం జరిగింది. వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరూ కూడా శుభాశీలమ్మ. 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. ఇలాంటి అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్ అమ్మ. మళ్ళీ ఇక్కడ కలిసే అవకాశం స్థాయిలో నిలబడడానికి కారణమైనటువంటి పెద్దలందరికీ, అలాగే మా అమ్మగారు పుట్టినటువంటి గ్రామానికి నమస్కరిస్తూ, ఈవేళ నిన్న సాయంత్రం నేను 5 గంటలప్పుడు మెసేజ్ చూశాను, ఎన్ఎంఎం రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. ఎవరైతే మెసేజ్ అడిగాను, నేను వెంటనే అడిగితే మెలియపుట్టి మండలంలో కొసమాల 9 సీట్లు వచ్చేయని తెలియజేశారు. ఆ వెంటనే మేడం గారికి ఫోన్ చేశాను కంగ్రాచులేషన్ చెప్తూ. అలాగే రాత్రి అనుకోలేదు ఇంకా రిజల్ట్ చూసి సన్మానం ఏర్పాటు చేద్దామని. మళ్ళీ ఎందుకు అనిపించింది ఇది లేట్ చేయొద్దు, తెల్లవారు 6:30కి 5 గంటలకి మెసేజ్ పెట్టాను, పేపర్ మెసేజ్. మేడం గారు చూశారు, లేచే ఉన్నారు, సమస్య లేదని 6:30కి మాట్లాడాను. అమ్మా మరి మీరు అవకాశం ఇస్తే మరి ఈవేళ ఎంఈ వాళ్ళకు ఎండిఓ గారికి పిలిచి చిన్న కార్యక్రమం చేయాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఆవిడ వెంటనే ఒప్పుకోవడం, ఆవిడకి మొదటగా ధన్యవాదాలు. అలాగే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎండిఓ గారు, ఎంఈఓ గారు వచ్చి, అలాగే మీ చైర్మన్ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి పేరెంట్స్ కూడా ఎన్నో పనులు ఉన్నటువంటిది, ఉదయం 9 గంటలకు వాళ్ళకి చెప్పడం అయింది. అయినప్పటికీ కూడా ముందు చెప్పలేకపోయాము. వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులకి మేము ఈ కార్యక్రమంకి వచ్చామంటే మాకు ఎవరు పిలవలసిన అవసరం లేదు. సీఎంలు ఎక్కడికి వస్తాయి, బెల్లం పెడితే పిలవలసిన అవసరం లేదు, ఎక్కడున్నవి వచ్చేస్తాయి. అది మేము కూడా అంతే, మాకు ఎవరు పిలవలసిన అవసరం లేదు. ఎక్కడైతే మంచి రిజల్ట్, మంచి విద్యార్థులు, మంచి ఉపాధ్యాయులు, మంచి జరిగింది